వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియోలో 10 రూపీస్ టోస్ట్ ప్యాకెట్తో స్వీట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా కళాయి పెట్టేసుకోవాలి. కళాయి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి పోస్తున్నాను. నెయ్యి వేడయ్యాక దాంట్లో కాజు వేసుకోవాలండి. నేను డ్రై ఫ్రూట్స్లో ఒక కాజునే తీసుకుంటున్నాను. కొంచెం నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా కొంచెం దూరగా ఉండగానే తీసేసుకోవాలి. అదే నెయ్యిలో టోస్టులు కూడా వేసుకోవాలండి. ఇవి చిన్నగా చించి వేసుకోవాలి. టోస్టులు ఇలా కలుపుకోవాలండి. దీంట్లోనే వేడి చేసిన పాలు కొన్ని సరిపడా పోసుకోవాలండి. మనకి ఎంత అయితే సరిపోతాయో పాలు, ఈ టోస్ట్లకు పట్టేంత ఒక గ్లాస్ పాలు అయితే సరిపోతాయి. గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇవి పాలల్లో కొంచెం నానితే అవే చినుగుతాయండి. ఇట్లా చిన్నగా అనుకుంటే సరిపోతుంది. అవి పాలు వేడయ్యాక కొంచెం నానినాయి అనుకో, అవే ఇలా మెత్తగా అయిపోతాయి. మనం ఇలా అనడం అవసరమే ఉండదు, కానీ ఫాస్ట్గా కావాలని నేనే అంటున్నాను. ఇవి కొంచెం వేడి కావాలి. ఇలా చిన్న బుడగలు వచ్చిందాక వేడి చేసుకోవాలి. ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ దాకా కొన్ని వాటర్ పోసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసాను. దాంట్లో కొంచెం పొడి వేసుకోవాలి. వాటర్లో కలిపి పోయాలండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇంట్లో ఏమి లేని టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులోనే పంచదార కూడా వేసుకోవాలి.
ఎక్కువనే పడుతుంది కాబట్టి పంచదార. స్వీట్ కొంచెం చక్కెర ఎక్కువ వేస్తేనే స్వీట్ అనేది మనకు టేస్ట్ వస్తుందండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా వేసాను చక్కెర. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంత ముందుకు నెయ్యిలో వేంపాను కదా, అవి దీంట్లో వేసుకోవాలి. ఓన్లీ కాజు మాత్రమే వేసుకుంటున్నాను. సో బాదం గిన వేసుకోవట్లేదు, ఎందుకంటే కాజు ఒకటే టేస్ట్ అనేది వస్తుంది దీంట్లో వేస్తే. అందుకే బాదం కిస్మిస్లు ఏవి వేయట్లేదు. రెడీ అయిపోయింది, ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.